నమస్కారం, వెల్కమ్ టు 108 టీవీ. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు, ఏపీ బాలికకు అవార్డు. జైల్లో పెడతావా పెట్టుకో, కేసులు పెడతావా పెట్టుకో, కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆర్కే రోజా వార్నింగ్. కాంగ్రెస్ను ఇండియా కూటమి నుంచి తొలగించాలి, ఆప్ షాకింగ్ కామెంట్స్. విరాట్ కోహ్లీపై ఐసీసీ కఠిన చర్యలు, భారీ జరిమానా. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 17 మంది బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో 10 మంది బాలికలు, 7 బాలురు ఉన్నారు. దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జెస్సీ రాజ్కు క్రీడా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని వైసీపీ నేత ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జైల్లో పెడతావా పెట్టుకో, కేసులు పెడతావా పెట్టుకో, ఉద్యోగాలు తీసేస్తావా తీసేయ్, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా తిరిగిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని బాబు గొప్పలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చాక అప్పులపై అప్పులు చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్న కూటమి ప్రభుత్వానికి మేము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం అని ఆమె హెచ్చరించారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ని తొలగించాలని మిత్రపక్షాలని కోరుతామని ఆప్ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించడానికి బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కేజ్రీవాల్ను యాంటీ నేషనల్ అని విమర్శించిన అజయ్ మాకన్పై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే కూటమి నుంచి ఆ పార్టీని తొలగించాలని కోరుతామన్నారు. బాక్సింగ్ డే టెస్ట్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ ఆటగాడు శామ్ కాన్స్టన్స్ మధ్య వివాదం చోటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో ఓ ఓవర్ పూర్తయినాక కాన్స్టన్స్ను కోహ్లీ భుజంతో ఢీకొన్నాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.